ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ వెళ్ళండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చక్కగా దేవుడు మనల్ని ఎంతగానో అద్భుతంగా నడిపిస్తున్నారు కదా. ఆయన బలమైన మాటలు మనల్ని బలవంతులుగా చేస్తున్నాయి. మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈరోజు ప్రాముఖ్యంగా ప్రత్యేకంగా 23వ రోజు అండి. ఈ 23వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చాలా అద్భుతంగా మనల్ని నడిపించునై ఉన్నారు. మరి ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న తన మాటల ద్వారా మన బ్రతుకులు మార్చబడబోతున్నాయి. ప్రతిరోజు కూడా చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. అద్భుతంగా నడిపించబడుతున్నాం. ఈ ఉదయం కూడా విశేషకరంగా తన మాటలు మనల్ని ఎంతగానో ముందుకు నడిపించేటట్లుగా చేయబోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? సామెతల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనై ఉన్నారండి. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. ప్రైజ్ ద లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. ఎస్, ఆయన మనల్ని వర్ధిల్ల చేసే దేవుడుగా ఉన్నారండి. ఆయన వర్ధిల్లింపు మన జీవితాల్లో మనం చూడబోతున్నాం. ఎప్పుడు అంటే యథార్థముగా ఉన్నప్పుడు. ప్రైజ్ ద లార్డ్. యథార్థంగా జీవించడం మనం ప్రారంభించినప్పుడు మన జీవితాలు మారిపోవడం మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ యథార్థవంతులుగా మనము చేసే ప్రతి పనులలో ప్రభు మనకు తోడుగా ఉండే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభువు యథార్థత గురించి మాట్లాడుతున్నారండి. యథార్థంగా ఉన్నావా, నీవు వర్ధిల్లింపబడతావు. యథార్థంగా నీ కుటుంబం ఉందా, నీ కుటుంబం వర్ధిల్లింపబడుతుంది. అన్ని విషయాల్లో చూడండి, మనము దేవుని సంబంధముగా ఉన్నప్పుడు అది ప్రభుకి మహిమ కలుగుతుంది. దేవుని సంబంధులుగా మనం జీవించినప్పుడు ప్రభు అద్భుతంగా మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నారు. యోబు గారు తన జీవితంలో ఆ యథార్థత కలిగిన జీవితము తను జీవించి ఉన్నారండి. అందుకనే యోబు గారిని దేవుడు రెండింతలుగా ఆశీర్వదించారు. ఎంత చక్కగా దేవుడు యోబు గారిని బట్టి సంతోషించి ఉన్నారు కదా. ఎస్, మన జీవితంలో కూడా ప్రభు మనల్ని మెచ్చేటట్లుగా, ప్రభు మన పట్ల సంతోషించేటట్లుగా మన జీవితాలు ఉండాలండి. అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా కాదు, అన్నీ కోల్పోయినప్పుడు ఒకలాగా కాదు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిలో ప్రభుని స్తుతించడం మనం నేర్చుకోవాలి. ఆ స్తుతి మన స్థితిగతులనే మార్చివేస్తుంది. ఆయా రీతిగా బ్రతికినప్పుడు ప్రభు ఖచ్చితంగా మనల్ని వర్ధిల్లింప చేస్తారు. అది అన్ని విషయాల్లో. ఈ ఉదయకాల సమయంలో యథార్థంగా బ్రతుకుదాం. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు అన్ని విధాలుగా. ఆమేన్. అన్ని విషయాల్లో, బయట ఉన్నా, ఇంట్లో ఉన్నా, లేదా ఉద్యోగంలో ఉన్నా, లేకపోతే బయట స్నేహితుల మధ్యలో ఉన్నా, లేకపోతే కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నా, అది ఎక్కడైనా అండి, సంఘంలో కానీ సమాజంలో కానీ మన జీవితాలు ఎప్పుడు కూడా ప్రభుకి మహిమకరమైన జీవితాలు. యథార్థంగా మనం చేసే ప్రతి పనిలో నిశ్చయముగా ప్రభు నన్ను చూస్తున్నారు అనే భయము, భక్తి కలిగిన జీవితాలు మనకున్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ప్రత్యేకంగా ప్రభు అద్భుతమైన మాటలు మనతో మాట్లాడుతుండగా ఈ మాటలు పట్టుకొని బలంగా ముందుకు సాగుతూ ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో చక్కని విషయాన్ని ప్రభు నేర్పిస్తుండగా నేర్చుకుందాం. యథార్థంగా బ్రతుకుదాం. ఇష్టానుసారంగా, ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించడం కాదు, కానీ మన సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు, సొంత నిర్ణయం మన జీవితంలో కాదు, కానీ దేవుని ప్రణాళిక చొప్పున యథార్థంగా మనం బ్రతుకుతూ ప్రతి విషయంలో నమ్మకమైన జీవితాన్ని జీవిద్దాం. ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యథార్థత కొరకు ప్రభు మాట్లాడుతుండగా ఆ మాటలు పట్టుకొని బలంగా ముందుకు వెళ్దామండి. ఆమేన్. ఇంకెందుకు ఆలస్యం? ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మేము ప్రార్థిస్తున్నామయ్యా. చక్కని మాటలు, విలువైన మాటలతో మా అందరినీ నడిపిస్తూ ఉన్నారయ్యా. యథార్థంగా ఉన్నవారిని వర్ధిల్లింప చేసే దేవుడిగా ఉన్నాం. అవునయ్యా, ఆ భక్తి, ఆ యథార్థత కలిగిన జీవితాలు మాకు ఉండును కాక. అయ్యా, సహాయం చేయండి అయ్యా. అద్భుతం జరిగించండి అయ్యా. అయ్యా, ఇదిగోండి, ప్రతి విషయంలో నమ్మకమైన వారికి మేము నిలబడి కృపను దయచేయండి ప్రభా. ఏ విషయంలో మా మాటలు కానీ, మా చేష్టలు కానీ, మా పనులు కానీ, ఎక్కడ కానీ, మా విశ్వాసంలో కానీ, మా భక్తి జీవితంలో కానీ, ఎక్కడైనా ఏ విషయంలో అయినా మేము అయ్యా యథార్థతను కోల్పోకుండా మీ నామాన్ని మహిమపరిచే కృప చూపించండి. యోబు గారు మీ కొరకు ఎలా అయితే నిలబడి ఉన్నారో
ప్రతికూల సమయంలో మేము కూడా అయ్యా నిలబడే శక్తిని దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి. మీ మాటలను పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్న బలమైన రీతిలో బలముగా నడిపించండి. మమ్మల్ని మా ప్రియులందరికీ క్షేమాన్ని కలగచేయండి. చేసిన ప్రతి పనులలో ప్రయత్నాల్లో కృప కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరి పట్ల గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. గొప్పవారగుదురుగాక, క్షేమం కలుగునుగాక, ఉన్నతమైన స్థితిలో ఉండునుగాక. అలాగనే ప్రభా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో అయా దీన సేవకుడు అయా ఇదిగో నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాడయ్యా. దేశం కొరకు, ప్రజల కొరకు, క్షేమము కొరకు, అందరి కొరకు ప్రార్థిస్తుండగా నీ కుమారుడు మొరను ఆలకించి అయా గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ప్రభా కటిక ఉపవాసంలో నీ కుమారుడు రోదన్ని మీరు వినండి అయ్యా. అయ్యా నీ కృపను కుమ్మరించండి అయ్యా. మీరే మాట్లాడండి, నడిపించండి. ఈ 23వ రోజున నీ కృప సేవకుడికి మెండుగా తోడై ఉండును గాక. బ్లెస్ చేస్తూ బలముగా నడిపించమని, గొప్ప కార్యం జరిగించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. హలో అండి, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారు కదా? మీ అందరికీ గొప్ప శుభవార్త అండి. సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ గొప్ప శుభవార్త. మరి సికింద్రాబాద్ చుట్టూ పరిసర ప్రాంత ప్రజలు కూడా చక్కగా మరి సికింద్రాబాద్లో ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు ఫిబ్రవరి 7వ తారీఖు ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుందండి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ శక్తివంతమైన ఆరాధన సికింద్రాబాద్ ప్రాంతంలో జరుగుతుండగా తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రార్థన గోపురంలో కన్నీరు కారుస్తూ ప్రజలందరి కొరకు, ప్రజల క్షేమం కొరకు కన్నీరు కారుస్తుండగా మనమందరం కలుసుకొని ప్రార్థిస్తుండగా ఈ బలమైన ప్రార్థన గొప్ప కార్యాలు చేయబోతుంది. గొప్ప విడుదల, స్వస్థతని ఇవ్వబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏ పరిస్థితిలో ఉన్నా తప్పక పాల్గొనండి, మర్చిపోకండి. ఫిబ్రవరి 7వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.